ఇక ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలపై చల్లటి జల్లు కురిసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయాన్నే ఆదిలాబాద్లో వర్షం దంచి కొట్టగా పలు జిల్లాల్లో చల్లని వాతావరణం నెలకొంది. హైదరాబాద్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలపై చల్లటి జల్లు కురిసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయాన్నే ఆదిలాబాద్లో వర్షం దంచుకొట్టగా పలు జిల్లాల్లో చల్లని వాతావరణం నెలకొంది. హైదరాబాద్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలపై చల్లటి జల్లు కురిసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉదయాన్నే ఆదిలాబాద్లో వర్షం దంచుకొట్టగా పలు జిల్లాల్లో చల్లని వాతావరణం నెలకొంది. హైదరాబాద్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.